విధంగా స్తుతించాలండి? స్తుతించడం వేరైతే కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించడం అనేది వేరు. కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు స్తుతిస్తామంటే మన జీవితంలో ఏదైనా కార్యము, దేవుడి కార్యం చేశాడు అనుకున్నప్పుడు మనం దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తాం. అదేవిధంగా వర్షిప్ అంటే ఏంటంటే బోత్ సిమిలర్ వర్డ్స్, అంటే బోత్ ప్రైజ్ అండ్ వర్షిప్ అనే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, క్లోజ్లీ రిలేటెడ్ వర్డ్స్ రెండు కూడా. వర్షిప్ అనేది ఏంటంటే మనం ఇంటర్నల్ గా మనం ఆయన యొక్క పవర్ ని, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆయనని పొగడడానికి మనం వర్షిప్ చేస్తాం. ఆయనను పొగడడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు స్తుతి అండ్ వర్షిప్ అనేది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 4 ఆన్సర్స్ వచ్చాయి కదండి. ఎందుకు స్తుతిస్తున్నాము, అసలు మనం ఏం చేయాలి, క్రైస్తవ జీవితంలో పుట్టినటువంటి వారం మనం ఏం చేయాలంటే ఆయన ఎల్లవేళలా ప్రతిభ ఒక మంచి చక్కని మాట అన్నారు, ఏ సిచ్యువేషన్ లోనైనా మనం ఆయనని స్తుతించాలి. ఏ సిచ్యువేషన్ అంటే మన జీవితంలో గుడ్ సిచ్యువేషన్స్ ఉన్నా, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా, అసలు ఏ సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ కూడా మనము దేవుని స్తుతించేటువంటి వారంగా ఉండాలి. యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ ఆయనను స్తుతించాలి. ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన చేసినటువంటి క్రియలను ఇష్టపడ్డ వారందరూ కూడా ఆయన గురించి విచారిస్తారు. ఈ క్రమంలో ఆయన గురించి విచారిస్తారు అన్న యాక్చువల్గా ఈ 111 శామ్ వచ్చేసి ఇది రీసెర్చ్ సైంటిస్ట్ శామ్ అంటారు యాక్చువల్గా దీన్ని. ఈ శామ్ పేరే ఈ శామ్ ఏమంటారంటే రీసెర్చ్ సైంటిస్ట్ శామ్. సైంటిస్ట్ల గురించి చెప్పగలిగేది ఏదన్నా ఉండింది, సైంటిఫికల్ గా మనం బైబిల్ని స్టడీ చేయాలన్నప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి శామ్ ఏదైనా ఉందంటే ఈ 111వ దావీదు కీర్తన అన్నమాట. అదేవిధంగా గెలీలియో ఎంతమందికి తెలుసా అండి? ఎవరన్నా గెలీలియో? సైంటిస్ట్. గెలీలియో ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్ అండి. ఆయన ఏం ఇన్వెంట్ చేశాడంటే పెండులం ఇన్వెంట్ చేశాడు. కొంచెం నేను సైంటిఫిక్ గా చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అంత పెద్ద గొప్ప మేధావులు కూడా ఈ యొక్క స్తుతిని, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ని తెలుసుకొని ఏ విధంగా వాళ్ళు దేవుని మార్గాల్లో నడిచారు అనేది నేను చెప్పాలనేది నా యొక్క ఇంటెన్షన్ అంతే. గెలీలియో అనే శాస్త్రవేత్త, హీస్ ఫాదర్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రవేత్త. విశ్వంలో ఏమున్నాయి, అసలు ఏమున్నాయి అనే దాని గురించి, మనకు స్పేస్ లో ఉంటాయి కదండి, ప్లానెట్స్ ఏంటి, మూన్ ఏంటి, గెలాక్సీస్ ఏంటి, మిల్కీ వేస్ ఏంటి, వీటి మీద స్టడీ చేసేటువంటి ఒక గ్రేట్ సైంటిస్ట్ అన్నమాట. ఆ గెలీలియో ఒక మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. వాళ్ళ అమ్మగారు చాలా భక్తిపరురాలు. ఆయన ఒక రోజు ఈ విధంగానే చర్చ్ లో కూర్చున్నప్పుడు అంట, ఆయన బయోగ్రఫీ, ఆయన గురించి మేము స్టడీ చేస్తున్నప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, చర్చ్ లో కూర్చున్నప్పుడు ఆ క్రిస్మస్ లైట్స్ ఏ విధంగా క్రిస్మస్ లైట్స్ అని పెడతాం కదండి క్రిస్మస్ సీజన్ లో, ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఆయన కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ చర్చ్ లో ఉన్న టైంలో ఆయన కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద పడిందంట అండి. ఎక్కడంటే ఆ లైట్స్ అవన్నీ గాలికి ఆసిలేషన్ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆసిలేటరీ మోషన్ అంటారు యాక్చువల్ గా. ఇట్లా 1 ఆసిలేషన్ 2 ఆసిలేషన్, మనకి సైన్స్ చదువుకుంటే తెలుస్తుంది. అసలు అది ఏంటి అనే దానికి ఆయన దాన్ని ఇన్వెంట్ చేశాడు అనమాట. పెండులమ్ని మన వాల్ క్లాక్ లో కింద ఉంటది పెండులం, ఆ పెండులమ్ని ఇన్వెంట్ చేశాడు. నాకు అనిపించింది అది చదివినప్పుడు, ఆయన గురించి తెలుసుకున్న టైంలో టెక్స్ట్ బుక్స్ లో వాటిలో ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఈ రోజు ఆయన గురించి స్టిల్ ఆయన గురించి టెక్స్ట్ బుక్స్ లో పిల్లలు చదువుకునే దాంట్లో ఉంటుంది అని అంటే, దేవుడు ఆయనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధానంలో ఆ రోజు ఉండడం వల్ల నేను అనుకుంటాను దేవుడికి ఆ బిడ్డకి ఆ జ్ఞానం ఇచ్చుంటాడు. లేకపోతే అది ఆయన పెండులను ఇన్వెంట్ చేసేవాడు కాదేమో. ఆయన అసలు పెండులం ఇన్వెంట్ చేయడానికి గల కారణం, బిహైండ్ ద రీజన్ ఏంటంటే, ఆయన చర్చ్ లో కూర్చున్నప్పుడు ఆ లైట్స్ ఏవైతే ఆసిలేటరీ మోషన్ తో ఉన్నాయో వాటిని బట్టి ఆయన పెండులన్నీ ఇన్వెంట్ చేశారు. అదేవిధంగా ఇంప్రూవ్డ్ టెలిస్కోప్ ని కూడా ఆయన టెలిస్కోప్ ద్వారా మనము స్పేస్ లో ఉన్నటువంటి అన్నిటిని చూడొచ్చు కదండి, స్టార్స్ అన్నిటిని కూడా. ఆయన ఆ టైంలో టెలిస్కోప్ ని ఇన్వెంటెడ్ టెలిస్కోప్ అంటే ఇంతకుముందు ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ ఇంప్రూవ్డ్ టెలిస్కోప్ ని ఇన్వెంటెడ్ బై
గెలీలియో అన్నమాట. ఆయన ఏమంటారు తెలుసా అండి, ఆయన చేసేటువంటి రీసెర్చ్ అన్నిట్లో, ఆయన ప్రయత్నాలు అన్నిట్లో, ఆయన ఏదైతే మన స్పేస్ లో ఏముంది, అసలు విశ్వంలో ఏమున్నాయి, గెలాక్సీస్ ఏంటి, స్టార్స్ ఏంటి, అంతకుముందు గెలీలియో రాకముందు ఓన్లీ 3000 స్టార్స్ ఉన్నాయని అనేవాళ్ళు అంటండి. ఎప్పుడైతే ఆయన టెలిస్కోప్ ని ఇన్వెంట్ చేశాడో, నో స్టార్స్ ని మనం అసలు కౌంట్ చేయలేము. అందుకే కదండి ఆ విషయం బైబిల్లో అంతకుముందే తెలుపబడింది. అబ్రహాముతో అంట, నీ యొక్క సంతానం నేను ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని. ఆకాశంలో నక్షత్రాన్ని కౌంట్ చేయలేము. గెలీలియోకు ముందు కౌంట్ చేయొచ్చు అనే ఒక థియరీ ఉండేది. బట్ ఆఫ్టర్ గెలీలియోస్ థియరీ అది కొట్టిపడేసేసి ఆయన టెలిస్కోప్ ద్వారా మనం స్టార్స్ ని కౌంట్ చేయలేము అనేటువంటి ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇంత జ్ఞానము అటువంటి వ్యక్తులకి వచ్చింది అంటే ఎక్కడ దేవుడు వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారండి. ఆ ప్రాసెస్ లో, వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రాసెస్ లో, వాళ్ళు చేసేటువంటి రీసెర్చ్ లో వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నారు, దేవుణ్ణి అనుభవించడం నేర్చుకుంటారు, ఆయన యొక్క కార్యాలను అనుభవించడం నేర్చుకున్నారు. ఆయన యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి రహస్యాలను ఏంటి, ఆయన విలువైనటువంటి మాటలని వాళ్ళు నేర్చుకున్నట్టుగా మనం ఈరోజు అంత జ్ఞానాన్ని పొందుకొని వాళ్ళని గురించి తెలుసుకుంటున్నారు అని అంటే కేవలం దేవుడిచ్చినటువంటి జ్ఞానం అని మనం భావించవచ్చు అన్నమాట.